హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐబిఎస్ఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండండి. మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద అయితే ఈ సంస్థ పనిచేయడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మొత్తం 6 రకాల పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట. ముందుగా ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 303 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. అలాగే పీజీటీ 2266 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ వచ్చేసి 361 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనమాట జేఎస్ఏ 759 పోస్టులు ఉన్నాయి. అలాగే ల్యాబ్ అటెండెంట్ 373 పోస్టులు ఉండడం జరిగిందనమాట. టోటల్గా 4062 పోస్టులు అనేది మనకు భర్తీ చేయడం జరిగింది. ముందుగా మనం ప్రిన్సిపల్ గ్రూప్ ఏ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే యుఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్, అలాగే ఓహెచ్, అలాగే హ్యాండిక్యాప్డ్, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి అందరికి కూడా పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీటీజీఎస్ అంటే గ్రూప్ బి పోస్టులు అనమాట. ఇవి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట. ఇక్కడ యూఆర్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట. ఇక్కడ సబ్జెక్టులు కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ ఈ వీటిలో కూడా మొత్తంగా 2086 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట, అన్ని క్యాస్ట్ల వాళ్ళకు కూడా. అలాగే కింద స్క్రోల్ చేసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇది కూడా గ్రూప్ బి పోస్టులే అనమాట. దీంట్లో ఇది లాంగ్వేజ్ వైజ్గా పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. మరాఠీ, ఒడియా, తెలుగు, సాంస్క్రిట్, బెంగాలీ, సంతాలి ఇవి యొక్క ఆరు లాంగ్వేజ్ల్లో అనేది పోస్టులు భర్తీ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 180 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వాళ్ళకు ఈ పోస్టులు కూడా ఫిల్ అయితే చేశారనమాట. అలాగే ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి టోటల్గా 759 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్కి 361 పోస్టులు, అలాగే ఆ ల్యాబ్ అటెండెంట్కి 373 పోస్టులు అనమాట. టోటల్గా 1493 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. ఈ పోస్టులు కూడా అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా భర్తీ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ అదర్ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అంటే ప్రతి ఒక్క ఇండియన్ కూడా దీనికి అప్లై చేసుకునే అర్హత అయితే కల్పించడం జరిగింది. అలాగే ద వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆర్ టెంటేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. మనకు ఈ పోస్టులు టెంటేటివ్ అనమాట, పెరగొచ్చు తగ్గొచ్చు. మనకి 90% పోస్టులు అనేది పెంచడమే ఉంటుంది కానీ తగ్గడం అంటూ ఉండదన్నమాట. ఇక్కడ మొదట శాలరీ విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులకు లెవెల్ 12 శాలరీ అయితే రావడం జరుగుతుంది. బేసిక్ పే వచ్చేసి 78,800 నుంచి 2,09,200 వరకు అయితే శాలరీ వస్తుందన్నమాట. దీనికి అలవెన్సెస్ మొత్తం టోటల్గా కలుపుకుంటే మనకు 90,000 అనేది శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, థర్డ్ లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్ ఈ లాంగ్వేజెస్ టీచర్స్ అందరికి కూడా లెవెల్ 8 శాలరీ అనేది ఉంటుంది. బేసిక్ పే వచ్చేసి 47,000 నుంచి 47,600 నుంచి 1,51,100 వరకు అయితే శాలరీ ఉంటుందన్నమాట. దీనికి అలవెన్సెస్ కలుపుకుంటే కనుక 60,000 వరకు పర్ మంత్ అనేది వస్తుంటుంది. అలాగే అకౌంటెంట్ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 6 శాలరీ అనమాట. 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ ఉంటుంది. అలాగే జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనమాట. లెవెల్ 2 శాలరీ ఉంటుంది. 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ వస్తుంది అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా అలవెన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. అలాగే ల్యాబ్ అటెండెంట్కి కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 1 శాలరీ అనమాట. 18,000 నుంచి 56,900 వరకు అయితే శాలరీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎగ్జామ్ విషయానికి వస్తే మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ 2023 విల్ బి కండక్టెడ్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ మోడ్. మనకి పూర్తిగా ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్ ఆఫ్ మీడియం ఆఫ్ క్వశ్చన్
ఎగ్జామ్ పేపర్ మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్లో చూస్ చేసుకోవాలి అనేసి ఇక్కడ ఉందన్నమాట. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ బోత్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ థర్డ్ లాంగ్వేజ్ ద మీడియం ఆఫ్ టెస్ట్ ఫర్ పార్ట్ 5 డొమైన్ నాలెడ్జ్ విల్ బీ ఇన్ కన్సర్న్డ్ థర్డ్ లాంగ్వేజ్. మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్ల్లో అనేది ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఎవరైతే పీజీటీ లాంగ్వేజ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో పీజీటీ టీచర్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి కొన్ని లాంగ్వేజెస్ అనేది ఉన్నాయన్నమాట. ఆ లాంగ్వేజెస్ని బట్టి ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదొకటి సపరేట్ మాత్రం ఉంటుందన్నమాట ఎగ్జాము. మిగతావన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ పోస్టులకు ముందుగా 130 మార్క్స్కి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ప్రిన్సిపల్ వాళ్ళకు. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 20 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. 40 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ పార్ట్ 1 కనుక చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ అనమాట. న్యూమెరిక్ ఎబిలిటీ 10 క్వశ్చన్స్ వస్తాయి 10 మార్క్స్కి. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ అనమాట. అంటే జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ హిందీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 20 క్వశ్చన్కి 20 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే పార్ట్ 4 వచ్చేసి అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ డీటెయిల్డ్ సిలబస్ యాజ్ ఆన్ NESTS వెబ్సైట్ అనమాట. మనకి ఇక్కడ అకాడమిక్స్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ అంటే ఆ యొక్క సిలబస్ మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 50 మార్క్స్కి అనమాట. అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి 50 మార్క్స్కి. టోటల్గా 150 క్వశ్చన్స్ వస్తాయి 150 మార్క్స్కి అనమాట. ఇక్కడ టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అనేది మనకు టైమింగ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీజీటీ వాళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా 130 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. వీళ్ళకు ఎటువంటి ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ముందుగా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్ వస్తాయి 10 మార్క్స్కి. అలాగే రీజనింగ్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ICT 10 క్వశ్చన్స్ వస్తాయి 10 మార్క్స్కి. అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ అనమాట 10 క్వశ్చన్స్ వస్తాయి 10 మార్క్స్కి. మామూలుగా పార్ట్ 5 వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ అనమాట. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ అంటే మనము ఏదైతే సబ్జెక్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటామో ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి మనకు 70 + 5 + 5 అంటే 80 క్వశ్చన్స్ వస్తాయి 80 మార్క్స్కి అనమాట. అలాగే టోటల్గా 130 మార్క్స్కి 130 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 6 కనుక చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనమాట. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి 10 మార్క్స్ వస్తాయి. ఈచ్ జనరల్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే పార్ట్ నుంచి అయితే మనకు రావడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ హిందీ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ అనమాట. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమం 40% మార్క్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. మనకు ఈచ్ లాంగ్వేజ్లో 40% మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయిపోతాము. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఇక్కడ టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి దీనికి కూడా 3 అవర్స్ అయితే మనకు టైమింగ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనమాట. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే దీనికి కూడా 130 మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉండడం జరిగింది. అలాగే పార్ట్ 1లో రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. అలాగే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. అలాగే జనరల్ అవేర్నెస్ 30 మార్క్స్ వస్తాయి 30 క్వశ్చన్స్కి. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 15 మార్క్స్ అనమాట. ఈచ్ పార్ట్కి జనరల్ ఇంగ్లీష్కి 15 మార్క్స్, జనరల్ హిందీకి 15 మార్క్స్. టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 30 మార్క్స్కి. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే మనకి కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. దీనికి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి 30 మార్క్స్కి. మనకు టైమింగ్ డ్యూరేషన్ చూసుకుంటే 2.5 ఇయర్స్ మనకు 2.5 అవర్స్ అనేది మనకు టైమింగ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట.
కొద్దిగా మిస్టేక్ అయితే అయింది. అలాగే స్టేజ్ 2 కనుక చూసుకున్నట్లయితే మనకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. టైప్ రైటింగ్ టెస్ట్ విల్ బీ అజ్డ్ ఆన్ పీసీ పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ. అంటే పర్సనల్ కంప్యూటర్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 50 మార్క్స్కి మనకు ఉంటుందన్నమాట. పాసింగ్ మార్క్స్ షల్ బీ 20. అంటే మనకు 20 మార్క్స్, 50కి 20 మార్క్స్ వస్తే పాస్ మార్క్ అనమాట, జస్ట్ పాస్ మార్క్స్. దిస్ పార్ట్ షాల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మనకు ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద మెరిట్ షాల్ బి కాల్డ్ ఫర్ స్టేజ్ 2 టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. ఇక్కడ టైపింగ్ టెస్ట్కి స్టేజ్ 2కి 1:3 అంటే ఒక పోస్ట్కి ముగ్గురిని క్వాలిఫై చేసి టైపింగ్ టెస్ట్కి పిలవడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ల్యాబ్ అటెండ్కి కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 120 మార్క్స్కి అనేది క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 15 క్వశ్చన్స్ వస్తాయి 15 మార్క్స్కి. అలాగే జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ వస్తాయి 15 మార్క్స్కి. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ టోటల్గా 30 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్కి. అలాగే సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అనమాట. మనం ఏదైతే ఇంటర్మీడియట్లో ఏదైతే చేసామో దాన్ని స్పెసిఫిక్ నాలెడ్జ్ అనమాట. మన సబ్జెక్ట్ని బట్టి మనకు దాని నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. 60 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట 60 మార్క్స్కి. అలాగే టోటల్గా 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అనమాట. దీనికి కూడా సేమ్. అలాగే ఇక్కడ మార్కింగ్ స్కీమ్ చూసుకుంటే మనకు 1 మార్క్ షల్ బి అవార్డెడ్ టు ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. అలాగే 0.25 షల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. మనకి ప్రతి తప్పునకు 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఇక్కడ 4 తప్పులకు 1 మార్క్ అయితే పోతుంది. మనకి ఇక్కడ ఏమైనా ఎగ్జామ్ సిలబస్ కనుక డీటెయిల్స్ టోటల్గా మనకు కావాలంటే కనుక ఇక్కడ మనకు వాళ్ళు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ వెబ్సైట్లో మనకు టోటల్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. emrs.tribal.gov.in అనే వెబ్సైట్ మీద మీరు గూగుల్లో కానీ క్రోమ్ బ్రౌజర్లో కానీ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు టోటల్ సిలబస్ వస్తుందన్నమాట. మనకి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కనుక క్యాండిడేట్స్ మనకు రిపోర్టింగ్ టైం కంటే 2 hours ముందే మనం ఎగ్జామ్ సెంటర్లో ఉండాలనేసి కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రిన్సిపల్ పోస్టులకు 18 సంవత్సరాల నుండి 50 years వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. SC/ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఎక్స్ట్రాగా. అలాగే ఇక్కడ ఎవరైతే EMRS ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు 55 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మనము. తర్వాత BEd అనేది చేసి ఉండాలన్నమాట కంపల్సరీ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. పర్సనల్ హ్యావింగ్ 12 years ఆఫ్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వైస్ ప్రిన్సిపాల్. మనం వైస్ ప్రిన్సిపాల్గా 12 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలనేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు. ఇది ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఏమీ లేదనమాట. ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజెస్లో మనకు ప్రాధాన్యత అనేది తెలిసి ఉండాలన్నమాట. ప్రొఫిషియన్సీ ఉండాలి. అలాగే వర్క్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి అనేసి చెప్తున్నారు. అలాగే PGT పోస్టులకు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. 55 years వచ్చేసి EMRS ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 55 years వరకు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది చేసి ఉండాలన్నమాట. ఎవరైతే PGT అప్లై చేసుకుంటారో వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంపల్సరీ చేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ అనమాట. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీస్లో సబ్జెక్ట్కి సంబంధించి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే పీజీలో కొన్ని మనకు లాంగ్వేజ్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని బట్టి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ సబ్జెక్ట్ చేసి ఉంటే ఆ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఏదైతే తీసుకున్నారో ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ గ్రూప్ బి పోస్టులకు ఇక్కడ బీఈడి చేసి ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే పీజీటీలో పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరిగిందనమాట. బీఈడి డిగ్రీ, అలాగే ఇక్కడ ఎంసీఏ, అలాగే ఎంఈఆర్ ఎంటెక్ ఇలాంటి కోర్సులు అనేది చేసి ఉండాలన్నమాట. మీరు పోస్ట్కి ఏదైతే పోస్ట్ అప్లై చేసుకుంటారో దానికి ఇక్కడ పీజీటీలో కంప్యూటర్ సైన్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో, ముఖ్యంగా పీజీటీ పోస్ట్కి కంప్యూటర్ సైన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో కంప్యూటర్ సైన్స్కి వాళ్ళు మాత్రం ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి చేసి ఉండాలన్నమాట. అది లేదంటే ఎంఈ కానీ లేదంటే ఎంటెక్ కానీ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసి ఉండాలన్నమాట. ఎంటెక్లో వీళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళకి. అలాగే అకౌంటెంట్ పోస్టులకు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిగ్రీలో కామర్స్ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. మీరు ఒక కామర్స్ సబ్జెక్ట్ అనేది చేసి ఉండాలి డిగ్రీలో. విషయాన్ని మీరు గుర్తించండి. అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. 1 నిమిషానికి 35 వర్డ్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్ అనేది టైపింగ్ చేయడానికి రావాలి. అలాగే 1 మినిట్కి 30 వర్డ్స్ అనేది హిందీ టైపింగ్ చేయడానికి రావాలి. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. అలాగే ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ అనమాట. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. అలాగే ఈఎంఆర్ఎస్ ఏకలవ్య స్కూళ్ళల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు 55 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు 10థ్తో పాటు డిప్లొమాలో ల్యాబొరేటరీ టెక్నిక్లో డిప్లొమాలో ల్యాబొరేటరీ టెక్నిక్ అనేది చేసి ఉండాలి కోర్సు. 10థ్తో పాటు ఆ యొక్క డిప్లొమా కోర్స్ చేసి ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ల్యాబ్ అటెండ్ వాళ్ళకి ఇంకో అవకాశం కల్పించడం జరిగింది. 12th క్లాస్లో సైన్స్ స్ట్రీమ్ అనమాట. ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ చేస్తుంటే కనుక ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను మీకు ఇందాకే చెప్పాను అనమాట. ప్రతి ఒక్క పోస్టుకు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ కల్పించడం జరిగింది. ఇక్కడ మనం ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయితే అయ్యింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై వరకు అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకి. అలాగే ఆన్లైన్లో అనేది మనం దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులకు 2000 రూపాయలు వచ్చేసి అప్లికేషన్ ఫీ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే పీజీటీ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 1500 రూపీస్ అనేది ఆన్లైన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే జేఎస్ఏ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్టులకి 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి వెబ్సైట్లో మేము నోటిఫై చేస్తామనేసి చెప్తా ఉన్నారు. టైమింగ్ డ్యూరేషన్ ఇక్కడ టోటల్గా మేము దీని గురించి అయితే నేను వివరించానని అనుకుంటున్నాను అనమాట. ఈ ఛానల్ను మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తెలిసి వాళ్ళు సంతోషంగా ఈ మ్యాటర్ని అర్థం చేసుకొని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలిస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.